గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి ప్రొడక్షన్ టీం నుండి రిలీజ్కు ముందు కానీ రిలీజ్కి తర్వాత కానీ ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు జరగండి జరగండి పాట లీక్ అయినప్పుడు వెంటనే ఆ పాటను అఫీషియల్గా రిలీజ్ చేసి ఉండాల్సింది. కానీ ప్రొడక్షన్ టీం ఆ పని చెయ్యలేదు. సినిమాకు సంబంధించిన టైమ్లీ అప్డేట్స్ ఇవ్వలేదు. నార్త్ ఇండియాలో ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేయలేదు. ఇక రిలీజ్ తర్వాత విషయం సరే, ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక్క ఈవెంట్ లేదు, ఏ ఫంక్షన్ కూడా లేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే ఈ చిత్రాన్ని డౌన్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని సర్కాస్టిక్గా సెటైరికల్గా ప్రస్తావించారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్లో దిల్ రాజు గారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, నువ్వు ఒక చిత్రాన్ని పైకి లేపావు, మరో చిత్రాన్ని డౌన్ చేశావు అంటే దిల్ రాజు గారు ఎలా వెకిలిగా నవ్వుతున్నారో చూడండి. పైకి లేపిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డౌన్ చేసిన చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు గారి వెకిలి నవ్వుతో ఇప్పటికే ఆయన పైన తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్న గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్కు పుండు మీద కారం చల్లినట్లయింది. దిల్ రాజు గారు ఇప్పటికైనా డ్యామేజ్ కంట్రోల్ మెజర్స్ ఏవైనా తీసుకుంటారని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ను ప్రసన్నం చేసుకుంటారని ఆశిద్దాం.